హలో ఫ్రెండ్స్, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు 7 ఫిబ్రవరి 2026 కుంభరాశి వారికి ఎలా ఉంటుందో చర్చించబోతున్నాం. ఈరోజు మీకు అనేక విధాలుగా ప్రత్యేక సంకేతాలు ఉన్నాయి. మీ నిర్ణయాలలో మీకు సమతుల్యత, ఓర్పు మరియు అవగాహన అవసరమని గ్రహాల కదలికలు సూచిస్తున్నాయి. కొంతకాలంగా గందరగోళంలో ఉన్నవారు ఈరోజు కొంత ఉపశమనం మరియు స్పష్టతను పొందవచ్చు. ముందుగా నేటి గ్రహస్థానాలను చర్చిద్దాం. మీ రాశిలో ఉన్న శని మీ చర్యల గురించి మీకు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ సమయం మీకు కృషి మరియు క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను బోధిస్తోంది. ఇంతలో చంద్రుని స్థానం ఈరోజు మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. ఇది భావోద్వేగ హెచ్చుతగ్గులకు దారితీయవచ్చు. కాబట్టి మీ ఆలోచనలను నియంత్రించుకోవడం మరియు తొందరపాటు నిర్ణయాలను నివారించడం చాలా ముఖ్యం. కెరీర్ మరియు వ్యాపారం. కుంభరాశిలో పనిచేసేవారికి ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉండవచ్చు. కార్యాలయంలో మీ కృషి ఫలాలను మీరు క్రమంగా చూస్తారు. మీ ఉన్నతాధికారులు మీ పని నీతిని అభినందిస్తారు లేదా ఈరోజు మీకు కొత్త బాధ్యతను అప్పగిస్తారు. ఈ బాధ్యత భవిష్యత్తులో పదోన్నతికి మార్గం సుగమం చేస్తుంది. చాలా కాలంగా పదోన్నతి లేదా బదిలీ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈరోజు కొన్ని సానుకూల వార్తలు అందవచ్చు. ఫలితాలను పూర్తిగా గ్రహించడానికి సమయం పట్టవచ్చు. అయితే సంకేతాలు మీకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కుంభరాశి వ్యాపారవేత్తలకు ఈరోజు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజు. ఏదైనా కొత్త పెట్టుబడి లేదా భాగస్వామ్యంలోకి ప్రవేశించే ముందు పూర్తి సమాచారాన్ని సేకరించండి. ఈరోజు మీరు పాత పరిచయం నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీరు కొత్త వ్యాపార ప్రణాళికను అమలు చేయాలనుకుంటే దానిని వివరించడానికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కానీ దానిని అమలు చేయడానికి ముందు కొంచెం ఎక్కువసేపు వేచి ఉండటం మంచిది. ఆర్థికంగా ఈరోజు సమతుల్యమైన రోజు. పెద్ద లాభాలు కనిపించవు లేదా పెద్ద నష్టాల సంకేతాలు లేవు. మీరు మీ ఖర్చులను నియంత్రించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీరు ఈరోజు పాత పెట్టుబడి నుండి స్వల్ప లాభం కూడా పొందవచ్చు. ఈ లాభం గణనీయంగా ఉండకపోవచ్చు, కాని ఇది ఖచ్చితంగా మీ విశ్వాసాన్ని పెంచుతుంది. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ లేదా ఏదైనా ప్రమాదకర పెట్టుబడులలో పాల్గొన్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయం నష్టానికి దారితీయవచ్చు. మీరు ఆస్తిని కొనడం లేదా పెద్ద పెట్టుబడి పెట్టడం వంటి పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకుంటుంటే ఈరోజే దాని గురించి ఆలోచించండి. తుది నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోండి. కుటుంబ జీవితం. ఈరోజు కుటుంబ దృక్కోణం నుండి సాధారణ రోజు అవుతుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, కాని చిన్న విషయాలకు విభేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుడితో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం ముఖ్యం. మీరు వివాహితులైతే మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఏవైనా పాత అపార్థాలు ఈరోజు పరిష్కరించబడతాయి. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. అవివాహితులకు ఈరోజు వారి జీవితాల్లోకి కొత్త వ్యక్తి ప్రవేశించే సంకేతాలు ఉన్నాయి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఆనందాన్ని తీసుకురాగలడు, కాని ఏదైనా సంబంధంలోకి తొందరపడటం తెలివైనది కాదు. ప్రేమ సంబంధాలు. ఈరోజు మీ ప్రేమ జీవితానికి మిశ్రమ రోజు అవుతుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఈరోజు మీ సంబంధం గురించి మీరు తీవ్రమైన చర్చ జరపవచ్చు. మీ భవిష్యత్తుకు సంబంధించి కూడా మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఈరోజు చిన్న విషయాలకే వివాదాలు తలెత్తవచ్చు. కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోవడం మరియు మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. మీరు మీ సంబంధంలో ఓపిక మరియు అవగాహనను ప్రదర్శిస్తే అది బలపడుతుంది. ఆరోగ్యం. ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మానసిక ఒత్తిడి మరియు అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అధిక పని ఒత్తిడి లేదా ఆందోళన మీ శక్తిని తగ్గిస్తుంది. ఈరోజు మీరు తలనొప్పి, నిద్రలేమి లేదా చిన్న కడుపు సమస్యలను ఎదుర్కోవచ్చు. అందువల్ల
మీ ఆహారం మరియు సమయానికి విశ్రాంతి తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం మరియు తేలికపాటి వ్యాయామం చాలా ప్రయోజనకరంగా నిరూపించబడతాయి. తాజా ఉదయం గాలిలో నడక మీ మనస్సు మరియు శరీరం రెండింటికీ మంచిది. విద్య మరియు విద్యార్థులు. ఈరోజు విద్యార్థులు కష్టపడి పనిచేయవలసిన రోజు. చదువుతున్నప్పుడు మీ మనస్సు కొంచెం సంచరించవచ్చు, కాని మీరు ఏకాగ్రతతో ఉంటే మీరు మంచి ఫలితాలను సాధించవచ్చు. ఒక ఉపాధ్యాయుడు లేదా సీనియర్ ఈరోజు మీకు ముఖ్యమైన సలహాను అందించవచ్చు. ఇది మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు సానుకూల సంకేతాలను కలిగి ఉంటుంది. స్థిరమైన అభ్యాసం మరియు విశ్వాసంతో మీరు మీ లక్ష్యాలకు దగ్గరగా వెళ్లవచ్చు. సామాజిక జీవితం. మీరు ఈరోజు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా నిరూపించబడే కొత్త వ్యక్తులను మీరు కలుస్తారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది మరియు ప్రజలు మీ ఆలోచనలను అభినందిస్తారు. అయితే ఈరోజు ఏవైనా వివాదాస్పద చర్చలకు దూరంగా ఉండటం మంచిది. సానుకూల ఇమేజ్ను కాపాడుకోవడానికి నియంత్రణతో కూడిన ప్రవర్తన చాలా అవసరం. ప్రయాణ యోగం. ఈరోజు స్వల్ప దూర ప్రయాణానికి అవకాశాలు ఉన్నాయి. ఇది పనికి సంబంధించినది కావచ్చు లేదా కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం కావచ్చు. ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండండి మరియు అవసరమైన పత్రాలను తీసుకెళ్లండి. మీరు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే మీరు ఈరోజే దానికోసం సిద్ధం కావడం ప్రారంభించవచ్చు. రాబోయే రోజుల్లో మంచి ప్రయాణ అవకాశాలు రావచ్చు. ఈరోజు ఎలా ఉంటుంది? సారాంశం. మొత్తమీద 7 ఫిబ్రవరి 2026 కుంభరాశి వ్యక్తులు సమతుల్యంగా మరియు ఆలోచనాత్మకంగా అడుగులు వేయవలసిన రోజు. ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలను నివారించాలి. కష్టపడి పనిచేయడం మరియు ఓపికతో మీరు మీ లక్ష్యాల వైపు ముందుకు సాగుతారు. మీరు మీ కోపాన్ని మరియు భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఈరోజు మీకు మంచిదని నిరూపించబడవచ్చు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త మరియు సంబంధాలలో అవగాహన మిమ్మల్ని విజయానికి దారి తీస్తాయి. ఈరోజు ప్రత్యేక పరిహారం. ఈరోజు శని దేవుడి ఆశీస్సులు పొందడానికి ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. పేద వ్యక్తికి నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాన్ని దానం చేయండి. సాయంత్రం పూట ఓం శాన్ శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈరోజు అదృష్ట సంఖ్య. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నేటి అదృష్ట రంగు. ఈరోజు మీ శుభ రంగు ముదురు నీలం. నేటి శుభదిశ. ఈరోజు మీకు శుభ దిశ పశ్చిమం. ఈ దిశలో ఏదైనా ముఖ్యమైన పని చేయడం విజయ సంకేతాలను తెస్తుంది. మీరు ఈ జాతకాన్ని ఇష్టపడితే వీడియోను లైక్ చేయండి, ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు మీరు ఏ నగరం నుండి చూస్తున్నారో వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి. కొత్త జాతకంతో రేపు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై శనిదేవ్.